నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు టీర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం G+1 వెస్ట్ ఫేస్ హౌస్. కనిపిస్తున్న ఈ రెండు హౌసెస్ సేల్కి వచ్చాయి. రెండు కూడా చాలా బాగున్నాయి. రైట్ సైడ్ హౌస్లో ఇంకా వర్క్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ హౌస్లో టోటల్గా వర్క్ మొత్తం అయిపోయింది. నియర్ బై చూడండి, ఇది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనం ఒక హౌస్ చూసేద్దాం. రెండు సేమ్ హౌసెస్. సో మనం ఒక హౌస్ చూసేస్తే సెకండ్ హౌస్ కూడా సేమ్ కన్స్ట్రక్షన్తో ఉంటుంది. సో కింద అయితే 2 కార్లు పడతాయి అండ్ ఎక్స్ట్రా ఇంకా 2-3 బైకుల వరకు పడుతుంది. అంత స్పేస్ ఉన్నది. కింద మనకు 1 BHK వస్తుంది. కనబడుతున్నది సంప్, చాలా పెద్ద సంప్ ఉంది. బోర్ కూడా ఉన్నది. లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న పైప్, అది రెయిన్ వాటర్ ఇట్లా పడితే పోవడానికి. ఇంకొకటి యూటిలిటీ వాష్ ఏరియా. 350 feet బోర్ ఉన్నది దీనికి. సో కనిపిస్తున్నది 1 BHK పూజా రూమ్. ఇది మంచి గోల్డెన్ లైన్స్ తోటి చాలా బాగా వచ్చింది. మంచి ఫినిషింగ్ ఉంది, వైట్ కలర్ ఫినిషింగ్ అండ్ మంచి కిచెన్, ఓపెన్ కిచెన్ వచ్చింది. మంచి హాల్, అక్కడ టీవీ పెట్టుకోవడానికి నైస్ ప్లేస్. కలరింగ్ మాత్రం చాలా బాగున్నది. మంచి కలర్ సెలెక్ట్ చేశారు. కామన్ వాష్రూమ్ ఇది. హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 22.5 40. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఒకటే బెడ్రూమ్, 1 BHK. సో దీనికి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి 10 రింగ్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రాగానే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ కూడా బ్లూ కలర్ ఫాల్ సీలింగ్ హాల్లో చాలా బాగా వచ్చింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, చిన్నది పెద్దదని లేకుండా ఫాల్ సీలింగ్ మాత్రం చాలా బాగా వేశారు. మనకి ఇక్కడ 2 కార్లు, చాలా పెద్ద కార్లు కూడా పట్టేంత స్పేస్ ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసేద్దాం. ఇక వీడియో కొంచెం లెంత్ అవుతుంది, అందువల్ల వీడియో అనేది చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను, మిత్రులు గమనించగలరు. బాల్కనీ చాలా బాగా వచ్చేసింది, చాలా స్పేస్ ఉన్నది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా మనం లోపలికి వెళ్తే ఇది హాల్. ముందర టీవీ పెట్టుకొని, అది మొత్తం ప్లేస్ చాలా బాగుంది టీవీ పెట్టుకోవడానికి. ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇటు సైడ్ దర్వాజా ఇచ్చారు, ఎంట్రీ ఇక్కడనే కావచ్చు. అండ్ కిచెన్, పూజా రూమ్, చిన్న పూజా రూమ్. ఇక్కడ కిచెన్కి కూడా ఫాల్ సీలింగ్ వేస్తారండి. చాలామంది కిచెన్లో ఇగ్నోర్ చేస్తారు ఏముందిలేని, బట్ వీళ్ళు మాత్రం కిచెన్కి కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, బాగుంది. డైనింగ్ ఏరియాలో మాత్రం పింక్ కలర్ LED లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ చాలా బాగా వేశారు, మంచి డిజైన్ వేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్. అగైన్ ఫాల్ సీలింగ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. కనబడుతున్నది వెంటిలేషన్ కోసం వదిలేశారు. హౌస్ డిజైనింగ్ మాత్రం చాలా బాగా డిజైన్ చేస్తారు బిల్డర్. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇది మంచి LED లైట్స్ తోటి మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగా డిజైన్ చేశారు. సెల్ఫ్లు గిట్ట చాలా బాగా నీట్గా ఉన్నది, మంచి డిజైనింగ్ తోటి చాలా బాగా ఉన్నది.
సో ఇదొక మరొక వాష్రూమ్ అటాచ్డ్ విత్ బెడ్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ కాకుండా బెడ్రూమ్స్ తోటి వాష్రూమ్స్ అటాచింగ్ చేశారు. హాల్లో మంచి డిజైన్ అయితే ఉన్నది. ఇక్కడ మనకు పెట్టుకోవడానికి గ్లాస్ షెల్ఫ్లు ఉన్నాయి, మంచి ఎల్ఈడి డిస్ప్లేస్ తోటి, లైట్స్ తోటి. అదే కాకుండా మనకు రైట్ సైడ్లో ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో ఒక మంచి గ్లాస్ డాష్ బోర్డ్ ఉంది. మంచిగా ఏదైనా మనకు కావాలంటే ఫోటో ఫ్రేమ్ కానీ లేకపోతే దేవుంది కానీ చాలా బాగా మంచిగా పెట్టుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 85 lakhs. ఇది చాలా మంచి లొకేషన్లో ఉంది. మీరు చూసారు స్టెప్స్కి పైన కూడా ఫాల్ సీలింగ్ ఉన్నది. చాలామంది ఇగ్నోర్ చేసేది ఏంటంటే ఇక్కడ రేకులు వేసేసి ఏదో అట్లా చేసేస్తారు. బట్ ఇక్కడ కూడా స్లాబ్ వేసేసి రేకులకి అది కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న మొత్తం ఏరియా ఎవరైతే ఫ్రీ ఎయిర్ అండ్ పొల్యూషన్ లేని ఎయిర్ పీల్చుకోవాలనుకుంటారో అది ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్. కనబడుతున్నది రైట్ సైడ్లో స్కూల్ అది. సో పక్కనున్న ప్రాపర్టీ కూడా మనది. ఎవరైతే కావాలనుకుంటున్నారో 2 ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయి. ఒకటి కాకపోతే ఒకటి, రెండిట్లలో ఏది నచ్చినా కానీ తీసుకోవచ్చు. ఇది DRDOకి TCS ఆదిబట్లకి చాలా దగ్గరలో ఉన్నది. ఇది ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాపర్టీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.